అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే రెసిపీ చికెన్ హండీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్లో లాగానే మనం ఇంట్లో ఉన్న వాటితోనే హోటల్లో లాగా అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, మరి చికెన్ హండీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1 kg చికెన్ని తీసుకున్నానండి. నేను బోన్లతో సహా తీసుకున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని వేసేసుకుంటున్నాను. అలాగేనండి ఇక్కడ 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్నే వేసేసుకోండి. నెయ్యి వేయడం వల్ల హండీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేసేసి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చికెన్ హండీకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే పడతాయండి. ఒక్కసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. రెగ్యులర్గా చేసుకునేటటువంటి చికెన్ లేకుండా ఇది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోనికి 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం పేస్ట్ ఎప్పుడే కానీ నాన్ వెజ్ చేసేటప్పుడు అల్లం పేస్ట్ను ఫ్రెష్గానే వేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు దీన్ని బాగా వేయించాలి. అలాగే చిటికెడు పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకుంటున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోండి. చూడండి, కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మిర్చి పౌడర్ని కొద్దిగా ఒక 2 సెకండ్స్ బాగా వేయించండి. మసాలా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పెద్ద సైజు టమోటాలను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్ కోసము నేను కొద్దిగా మెంతాకును వేసేసుకుంటున్నానండి. టమోటాలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసుకుందాము. చికెన్ని బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ దీన్ని సిమ్లోనే ఉడికిద్దాము. ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా. ఈ వాటర్ డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఇలాగే ఉడికిద్దాము. ఇప్పుడు ఇందులోనికి 1 కప్పు పెరుగును యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు వేయడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై చేసేంత వరకు మనం దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటను. చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోనికి ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నానండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవచ్చు. చూడండి, 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను.
ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఉడికించాలండి. టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనికి నేను 1 స్పూను కొబ్బరి పొడిని వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఫైనల్ టచ్గా 1 స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. లైట్గా ధనియాల పొడి వేసేసి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేద్దాము. ధనియాల పొడి ఫ్లేవర్ అంతా చికెన్కు బాగా పట్టుకోవాలండి. ఫైనల్లీ ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హండీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.